ఇండియా ఆస్ట్రేలియా దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్‌ని మనము మ్యూచువల్ రికగ్నైజేషన్ అగ్రిమెంట్ అని పిలుస్తూ ఉంటాం. అయితే అగ్రిమెంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కి సంబంధించినటువంటి అగ్రిమెంట్‌ని చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ భారతదేశము, ఆస్ట్రేలియా అనేటువంటి దేశం 2 దేశాలు కలిసి సేంద్రియ ఉత్పత్తులు దాని ఆర్గానిక్ ఫార్మింగ్‌ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి అనేటువంటి అంశాలపైన ఇద్దరు కూడా ఒక టెక్నాలజీని డెవలప్ చేయడము, అగ్రికల్చర్ ఫార్మింగ్ మెథడ్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ అగ్రిమెంట్ ద్వారా చేయబోతా ఉన్నారు. ఇక దానితో పాటు భారతదేశము ఇప్పటివరకు ఉత్పత్తి చేసినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ ఆస్ట్రేలియా దేశం కూడా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది ఈ అగ్రిమెంట్ ద్వారా. సో దాంతో మనం చూసుకుంటే మరి అగ్రిమెంట్ ద్వారా జరగబోయేటువంటి బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఈ సేంద్రియ ఉత్పత్తులకు ఏదైతే ఉందో సో 30 నుంచి 40% వరకు అధికంగా బెనిఫిట్స్ అంటే ప్రాఫిట్స్ అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. అంటే రైతులు ఎవరైతే ఉత్పత్తి చేస్తూ ఉంటారో ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారో వారికి 30 to 40% ప్రాఫిట్స్ అనేటువంటివి ఈ అగ్రిమెంట్ ద్వారా జరగబోతా ఉంది. సో అయితే ఇటీవల అంటే ఇక్కడ మనకి 2024, 2025 మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ కాలానికి దాదాపు భారతదేశము 8.96 మిలియన్ల డాలర్స్ మేర ఈ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది ఆస్ట్రేలియా దేశానికి. ఇంకొక అంశం, మన భారతదేశము రాబోయేటువంటి కాలంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేయడం ద్వారా తద్వారా భారతదేశాన్ని ఆర్గానిక్ ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా భారతదేశం మనం చూస్తూ ఉన్నాం. సో భారతదేశం అనేటువంటిది మెడికల్ హబ్గాను కనిపిస్తూ ఉంది, ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గాను కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే చిరుధాన్యాలు అని అంటాం, మిల్లెట్స్ ఆఫ్ ది వరల్డ్ హబ్గా భారతదేశం కనిపిస్తూ ఉంది. ఇక మీదట ఈ ఆర్గానిక్ ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా కూడా భారతదేశాన్ని పిలవబోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే భారతదేశము ఈ అగ్రిమెంట్స్ ద్వారా అనేక ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తులను చేయబోతూ ఉన్నారు. ఇంక ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొంత ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం వార్తల్లో నిలిచింది. కారణం ఏంటి అంటే 100% ఆ రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ని అక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తూ ఉన్నారు. సో 2016లోనే సిక్కిం రాష్ట్రాన్ని 100% ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా పిలవడం జరిగింది, గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే లక్షద్వీప్ ఏదైతే కేంద్రపాలిత ప్రాంతంగా ఉందో సో ఈ ప్రాంతంలో చేసేటువంటి వ్యవసాయం అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. సో అయితే 2020 ఈ సంవత్సరంలో 100% ఆర్గానిక్ ఫార్మింగ్ని ఈ యొక్క లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో రైతులు చేయడం జరిగింది.